హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇదం శరీరం కరు ధర్మ సాధనం. ఈ శరీరం ఏంటంటే ధర్మాన్ని చేయడం కోసం, ధర్మ మార్గం నడవడం కోసం చేసేటువంటి సాధన చేయడానికి కావాల్సినటువంటిది ఈ శరీరం. దీన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఏ విధంగా రోగాలు రుచిపడకుండా నిలబెట్టుకోవాలి అంటే దానికి తగ్గట్టుగా యోగ మార్గం అని చెప్పిన యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇవి చేస్తే శరీరం దృఢం అవుతుంది. శరీరం దృఢమైతే మనసు దృఢం అవుతుంది. అప్పుడు యోగ మార్గంలో ప్రవేశించాలి, ధ్యాన మార్గంలో ప్రవేశించాలి, శ్వాసని బంధించాలి, శ్వాస మీద కంట్రోల్ చేసుకోవాలి, నియంత్రించుకోగలగాలి. తద్వారా అంతర్ముఖుడై ధ్యానం కళ్ళు మూసుకొని హాయిగా దాని మెడిటేషన్, రకరకాల మెడిటేషన్లు వచ్చాయి. కానీ మన పూర్వీకులు చెప్పిన ఆ మార్గంలో చక్కగా హాయిగా ఆ నామాన్ని, ఆ రూపాన్ని మనసులో పెట్టుకొని సగుణోపాసన చేసుకుంటూ అపారమైన ధ్యాన స్థితిలో సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనస్సు కోతి కాబట్టి పరిగెడుతూ ఉంటుంది. కానీ ఆ కోతిని పట్టుకు నిలబెట్టాలి. కొంతకాలం దాన్ని అలాగే నిలబెట్టుకుంటూ వస్తే కొంతకాలం ఇది కూడా విసుగెత్తిపోయి స్థిరమైపోతుంది. ఎప్పుడైతే చిత్తము స్థిరీకరించబడిందో యోగము సిద్ధిస్తుంది. తద్వారా మెల్లిమెల్లిగా యోగ మార్గంలో ప్రవేశించి ఆ భగవంతుడు ధ్యానించుకుంటూ పోతుంటే అనేకమైన అనుభవాలు అవుతాయి. చివరికి మనకు కావలసినటువంటి ఆ పరిపూర్ణ అనుభవం. అందువల్ల మహాయోగులైనటువంటి వారు అందరూ కూడా చేసే పనిదే. అంటే వాటి వల్ల ఏమవుతుంది అంటే ఈ రాగద్వేషాది ఈ వ్యర్థాలన్నీ పోతే పరమార్థమైనటువంటి పరమాత్మ, నీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ కనబడతాడు, కంటి ముందు కనబడతాడు, నిన్ను కాపాడతాడు. అది అంతర్ముఖం. సరిగ్గా కూర్మదాస్ చరిత్రలో కానీ సామంతుడి చరిత్రలో కానీ జరిగింది అది. నిరంతరము కూడా భక్తి సామ్రాజ్యంలో వాళ్ళు ఆ సముద్రంలో ఈదారు. వాళ్ళు భక్తి పారస మునిగిపోయారు. వాళ్ళు ఆ భక్తి తత్వాన్ని జీర్ణం చేసుకున్నారు. ఆ నామామృతాన్ని వాళ్ళు పానం చేశారు. వాళ్ళకి కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన అనువుల్లో పండరాజురే కనబడుతున్నాడు. కాబట్టి పండరాజు దిగి వచ్చాడు, సామంతుని అనుగ్రహించాడు, పరీక్షించి. కూర్మాన్ని పరీక్షించకుండా అనుగ్రహించాడు. వారు అడిగిన వరాలు ఇచ్చాడు. అంటే భగవంతుడిని అందుకోవాలంటే ఖచ్చితంగా నమ్మకము, దృఢమైన నమ్మకము, అచంచలమైనటువంటి విశ్వాసము, అపారమైనటువంటి భక్తి, ఈ మూడు ఉండాలి. అంటే భగవంతుడు దిగి వస్తాడు, సందేహం లేదు. ఇక రాకా కుంభారుడు అనేటువంటి మహానుభావుడి చరిత్ర తెలుసుకుందాం. ఈ రాకా కుంభారుడు అనేటువంటి ఈయన పండరీపురంలో ఉండేటువంటి వాడు. ఈయన కుమ్మరివాడు. ఇప్పుడు మనం అనుకుంటాం భక్తులందరూ అంటే వేదాంగాలు చదవాలి, సమస్త శాస్త్రాలు చదవాలి, అన్నీ ఉండాలి, అన్నీ చేయాలి, 10 మందికి ఇలా ప్రవచనాలు చెప్పగలగాలి, అలా చెప్పేవాళ్ళు వాళ్ళ గొప్పవాళ్ళు, వాళ్ళే భక్తులు అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు. మనకి ఆళ్వారి చరిత్ర, 12 ఆళ్వారి చరిత్రలో అక్కడ ఇంచుమించులో అందులో ఉన్నవాడు చాలామంది విజ్ఞానవంతులుగానే ఉంటారు. కొందరు విజ్ఞానవంతులు కాని వాళ్ళు అన్ని కులంలో ఉంటారు. అందరూ కూడా బ్రాహ్మణ కులంలోనే పుట్టలేదు. అదేవిధంగా పెరియ పురాణం చదివితే అంటే నాయనమార్లు 63 నాయనమార్లు, శైవ పురాణం, అది శివ సంబంధమైన దాంట్లో 63 నాయనమార్లు. అందరూ కూడా అందులో వేదాంగాలు చదివి, శాస్త్రాలు చదివి తపస్సు చేసినటువంటి బ్రాహ్మణులు ఎవరు లేరు. అందరూ కూడా ఏమీ తెలియనటువంటి వాళ్ళు, పెద్దగా చదువుకోనటువంటి వాళ్ళు, అగ్రకులాల్లో పుట్టినట్టు వాడు కాదు. కానీ వాళ్ళ మనస్సులో అంటే దృఢమైన భక్తి, ఆ విశ్వాసం, ఆ నమ్మకము వాళ్ళ చరిత్రకి ఎక్కించి చరిత్రలో నిలిచిపోయారు. వాడు 63 నాయనవాళ్ళు, 12 ఆళ్వార్లు అంటే 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలి. అంతటి మహానుభావులు వాళ్ళకి ఏం అక్కర్లేదు, ఆ భగవంతుడు తప్ప. ఇంకా ఆ భగవంతుడే కాదు, ఆ భగవంతుడి యొక్క భక్తులన్నా కూడా మహా ఆనందం. మన పెరియ పురాణం చదువుతుంటే శివభక్తులే కాదు, తద్దాస చరమావధి దాదాస అంటాం మనం వెంకట సుప్రభాతంలో. ఆ తద్దాస చర అంటే చిట్ట చివరి దాసుడు ఎవరో అతనికి నేను దాసుడిని చెప్పుకుంటాను.
అంతటి వాళ్ళు ఆడవార్లు నాయనమారులు అంతటి భక్తులు ఈ పాండురంగ భక్తులు కూడా. ఈ పాండురంగ భక్తులు కూడా అందరూ పెద్ద పెద్ద ఒక జ్ఞానదేవుడే మనకి ఇందులో కనపడతాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినట్టు కాస్త ఆయన జన్మతః మహానుభావుడు కాబట్టి జన్మతః సమశాస్త్రంలో వచ్చి ఉన్నాయి. ఆమె విష్ణు సంభూతుడు కాబట్టి మన నామదేవులు వారు. అదేవిధంగా కూర్మదాసు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ అతనికి ఏం పెద్దగా చదువుకున్నవాడు కాదు, హరినామస్మరణలో గడిపినవాడు. మరి సామంతుడు, రాకా కుంభాడు, గోరా కుంభాడు, తుకారాం, అదేవిధంగా సక్కుబాయి, చోళామేకుడు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్దగా తపస్సు చేసిన వాళ్ళు, వేదాంగాలు చదివిన వాళ్ళు, శాస్త్రాలు చదివిన వాళ్ళు, ఉన్నతమైన స్థాయిలో కుటుంబంలో పుట్టిన వాళ్ళు వాళ్ళేం కాదు. కానీ వాళ్ళకు జన్మ సంస్కారం, గత జన్మల్లో వాళ్ళు చేసినటువంటి పాపపుణ్య విచక్షణ ఏదైతే ఉందో ఆ జన్మ సంస్కారం వల్ల వాళ్ళు ఈ జన్మలో ధరించడం కోసం ఏ కులంలో పుట్టినప్పటికీ జన్మతః వాడు సిద్ధపురుషులు. అది విశేషం. కబీర్ దాసుడు జన్మతః సిద్ధపురుషులు వాళ్ళు. అందువల్ల అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి వాళ్ళ భక్తి చైతన్యం అలా ఉద్దీపన పెరుగుతూనే వెళ్ళిపోయింది, పారవశ్యంలో వెళ్ళిపోయింది. అది ఇంకా అక్కడ భగవంతుడికి తనకి తేడా లేని స్థితికి వచ్చేసారు. అంటే ధ్యానము జాత ఇద్దరు ఒకటైపోయారు. ధ్యేయము ధ్యానము జాతలో కలిసిపోతాయి. దాన్నే త్రిపుటం అంటారు. భగవంతుడికి వాళ్ళ తేడా లేదు, ఇద్దరు ఒకటే. ఆ స్థాయికి వచ్చేసారు వాళ్ళు. అందులో భగవంతుడు దిగి వచ్చారు. అందరూ మహాభక్తులు, అందరూ ప్రాతస్మరణీయులే, అందరికీ సాష్టాంగ నమస్కారం చేయవలసిందే, సందేహం లేదు ఇందులో. అటువంటిది ఈ రాకా కుంభారుడు అనేటువంటి వాడు, ఈయన కొమ్మరివాడు. ఈయన భార్య బాంకా అనేటువంటి పేరు కదా, ఆవిడ పేరు బాంకా. చాలా మహాపతివ్రత శిరోమణి ఆవిడ, చాలా గొప్ప ఇల్లాలు. ఇక్కడ చిత్రం ఏంటంటే మనం ఏ చరిత్ర చేసుకున్నా ఆ భక్తుని యొక్క భార్య మహాపతివ్రత, గొప్ప సహనశీలి, ఆమె కూడా గొప్ప భక్తురాలు. భర్త ఏ విధంగా పారవశ్యంలో మునిగిపోయి సరిగ్గా సంసారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవి చేయకపోయినా సరే ఏదో బాధపడుతూ సంసారాన్ని నడిపిన వాళ్లే కానీ పతిని ఒక్క మాట కూడా, పల్లెత్తు మాట కూడా అన్నటువంటి మహాపతివ్రత శిరోమణుడు వాళ్ళు. పైగా భర్త యొక్క భక్తి ఇంకా ఇబ్బడిమబ్బడి పెరగడానికి వాళ్ళంత సాయం వాళ్ళు చేశారు. అంతటి ఇల్లాలు వాళ్ళు. ఆ విధంగా ఈ బాంకా అనేటువంటి పేరు కలిగినటువంటి ఈమె మహారూపవతి. అదేవిధంగా ఈమె చక్కగా ఆయనకి సేవ చేసుకుంటూ ఉండేది. ఈ కుంభారుడు నిరంతరము కూడా భక్తి ధ్యానంలో మునిగిపోతూ ఉండేటువంటి వాడు. హరినామస్మరణ అంటే ఆ పాండురంగడు పెట్టని తలుచుకుంటే అసలు ఆయనకి ఒళ్ళు తెలిసేది కాదు. వీళ్ళేంటి కొండలు చేసేవారు. కొండలు చేస్తే పచ్చి కొండలన్నీ కూడా కొన్ని కావాల్సిన కొండలు తయారైన తర్వాత అవన్నీ ఒక చోట పేర్చుకున్న తర్వాత వాటన్నీ కాల్చాలి. కొండలు కాల్చాలి. కాల్చిన తర్వాతే ఆ పచ్చికొండ గట్టి పడుతుంది. లేకపోతే పచ్చికొండలో నీళ్ళు పోస్తే కరిగిపోతాయి. కాల్చిన తర్వాత దానికి ఆ గట్టితనం వస్తుంది. అప్పుడు అందులో నీళ్లు పోసినా, వంట చేసుకున్నా, ఏ కార్యం ఉపయోగించకుండా నిలబడతాయి, పొయ్యి మీద పెట్టి నిలబడతాయి. కాబట్టి ఈ కుండలన్నీ తయారు చేసిన తర్వాత ఇవన్నింటినీ కూడా చక్కగా వాటిని కాల్చి ఒక కొలిమిలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక బట్టి, ఆ బట్టీలో పెట్టి వాటి కాల్చేవారు. బాగా ఎర్రగా కాలిన తర్వాత ఒక రోజు 2 రోజులు కాలుస్తారు. బాగా కాలిన తర్వాత అవన్నీ బయటికి తీసి చల్లారిన తర్వాత వాటిని పరీక్షించి అప్పుడు అమ్ముకునేవారు. అవన్నీ కూడా ఊళ్ళో ఉండే సంతలో పట్టుకుపోతే అమ్ముకుంటే ఆ వచ్చిన డబ్బుతో జీవనం గడిచేది. ఇది వాళ్ళ యొక్క వృత్తి. ఇలా ఉండగా ఒకసారి ఒక పిల్లి వీళ్ళు తయారు చేసి పెట్టినటువంటి కుండల్లో ఒక 5 పిల్లల్ని పెట్టింది. పిల్లల్ని పెట్టినటువంటి పిల్లి వాటికి ఏదో వాళ్ళ ఆల్లాపాల్లో చూడడం కోసం అదన పిల్లి ఏం చేస్తుంది, ఒక చోట ఉంచదు. పిల్లి రోజుకు ఒక చోట మారుస్తూ ఉంటుంది. పిల్లని ఒక చోట అట్టే పెట్టింది. దానికి గండు పిల్లి చూసిందంటే పిల్లని చంపేస్తుంది. మగపిల్లి చూసిందనుకోండి పిల్లిని చంపేస్తుంది. దాన్ని దొరకకుండా, కుక్కలకు దొరకకుండా ఆ పిల్లని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది పిల్లి. ఇవాళ చోట రేపు ఉంచదు. అలా మార్పుల్లో ఈ కుండలో
ఆ 5 పిల్లల్ని దాచింది పచ్చికొండలో.